గారు 34వ ఈ సందర్భంగా భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ 134వ సంవత్సరం జయంతి అమెరికా కూడా ఆయన కూడా ఆయనకి దండేశారు. అలాగే ఈ భారతదేశంలో నుండి వచ్చి అనేక సమస్యల పైన పోరాడి తను 2.5 సంవత్సరాల బాబు అనారోగ్యంతో మంచం మీద పడితే ఏదైనా ఉద్యోగాలు చేరాలనే అభిప్రాయం ఏర్పడింది. కానీ అణగారిన ఈ సమాజం అంటరాని వాడి 7 కోట్ల మంది అణగారిన సమాజం కోసం ఉద్యోగం వదిలేసి ఈ భారత రాజ్యాంగాన్ని రాసి ఆ రోజున చట్టానికి వ్యతిరేకంగా పోరాడి భారతదేశ చరిత్రను సృష్టించి 1950 ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం మార్చాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చేత రాజకీయ పార్టీలతో తేడా లేకుండా ఈ రాజ్యాంగాన్ని కాపాడాలనే సమస్యతో మొత్తం భారతదేశ వ్యాప్తంగా పోరాటం అంబేద్కర్ స్మరించుకుంటూ ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాగే హిందూ కోడ్ బిల్లు, మహిళలకి ఓటు హక్కు, పార్లమెంటు ఇవన్నిటినీ ఏర్పరిచింది భారతదేశ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్. ఆ రోజున ఈ భారతదేశ రాజ్యాంగాన్ని హక్కుల్ని అయితే ఈ సమాజంలో ఎస్సీలకి రిజర్వేషన్ అంటున్నాను. 100% ఉన్నది, బీసీకి 30, ఓసీకి అందరు కలిపి 50% ఓటు వాళ్ళది. కానీ ఈ సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 10 సంవత్సరాల్లో ఈ సమస్యను తీర్చాలనేది రాజ్యాంగంలో రూపొందించారు. కానీ స్వార్థ పరులు, మోసగాడు రాజకీయ నాయకులు దీన్ని వెంగిరిగట్టుగా జరుగుతున్నారు. విలువలేని పరిస్థితి ఈ భారతదేశాన్ని తీసుకొచ్చారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతం ఈ రోజు కూడా చేస్తున్నాడు మోడీ గారి గవర్నమెంట్ లో. ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు, ఆ రోజున విశ్వకప్ కోసం విశాఖ ఉక్కు ఆందోళనగానే 32 మంది బలయ్యారు. కానీ ఇప్పుడు దాంట్లో ఉన్న కార్మికులందరినీ కేంద్ర గవర్నమెంట్ తొలగిస్తుంది. అట్లాగే మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఓటమి గవర్నమెంట్ మోడీ గారికి సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి వాళ్ళు చేస్తే అది రెండోది ప్రైవేటీకరణ, దానిలో అనేక మందిని కమిటీ వేయాలని నిర్ణయం చేస్తే మన ఓటమి గవర్నమెంట్ కూడా ఓటేసింది. అంటే మత కలహాలు ఈ భారతదేశంలో జరిగితే ఇక్కడ ప్రజలకు ఎవరికి స్వేచ్ఛ ఉండదు. అందుచేత ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని అంబేద్కర్ గురించి మొత్తం రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాడుతున్నారు. అందుకనే ఈ దేశ సమైక్యత కోసం మతాన్ని విడగొట్టే పద్ధతిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించినప్పుడే భారతదేశం సాధిగా అవుతుంది, భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఈ రోజున 34వ సంవత్సరం జయంతిని జరుపుకుంటున్నాం. మీ అందరికీ అభినందనలు. మీ అందరికీ నమస్కారం చేసి